నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ప్రేక్షకులందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఇక రాష్ట్రాల వారీగా ఒక్కొక్క రాష్ట్రంలో ఏ పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలుచుకోవచ్చు, జనవరి 7వ తారీఖు వరకు జరిగిన సర్వేలన్నింటిలో కూడా నేను ఒక్కొక్క రాష్ట్రం విశ్లేషించుకుంటూ వస్తున్నాను. ఈ సర్వే అనేది ఒక ఏజెన్సీ కాదు, యాక్యురేట్గా 2014లో 19లో ఒక వ్యక్తి చేసి 99% యాక్యురసీ సాధించిన ఒక వ్యక్తి నాకు పర్సనల్గా పంపిస్తుందే నేను వ్యూవర్స్కి షేర్ చేసుకుంటున్నాను. ఈ వ్యక్తి ఎవరు ఏంటి అనేది నేను 2024 లోక్సభ ఎగ్జిట్ పోల్ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కన్నా కూడా ముందే నేను ఆ వ్యక్తి పేరు, అతను ఎట్లా చేశాడు ఏంటి అన్నీ కూడా నేను క్లియర్గా ప్రేక్షకులందరికీ కూడా అందిస్తాను. ఈ వ్యక్తి మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తే. మధ్యలో కొన్ని రోజులు విదేశాల్లో ఉండొచ్చి మళ్ళీ లోక్సభ ఎలక్షన్ల ముందు గత కొన్ని నెలలుగా, దాదాపు 4-5 నెలలుగా కూడా అన్ని రాష్ట్రాల్లో సర్వే చేస్తున్నాడు. చాలా ఫేమస్ వ్యక్తే, అది మీకు పేరు చెప్పిన రోజు తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ మనం ఒరిస్సా రాష్ట్రం గురించి మాట్లాడుకున్నాం. తూర్పు ఇంకొక ముఖ్యమైన రాష్ట్రం. రేపు బీజేపీ 350 స్థానాలు దాటాలి సొంతంగా అంటే కూడా ఈ రాష్ట్రం చాలా ముఖ్యమైనది. ఒకప్పుడు బీహార్గా పిలువబడే రాష్ట్రం, బుద్ధిజం, జైనిజంకి జన్మనిచ్చిన రాష్ట్రం. అంతేకాకుండా దేవత సీతాదేవికి సీతామహరి అనే జిల్లాలో మిథాలి రీజియన్కి సంబంధించి అక్కడ జన్మనిచ్చిందని చెప్పే ఒక ముఖ్యమైన రాష్ట్రం బీహార్ గురించి ఈరోజు మాట్లాడతాను. బీహార్ రాష్ట్రంలో దాదాపు 82% మంది హిందువులు ఉంటారు. పాపులేషన్ ప్రకారం చూస్తే అక్కడ యాదవ్ కులస్తులు ఎక్కువ ఉన్నారు. యాదవ్ కమ్యూనిటీ పాపులేషన్ ఎక్కువ హిందువుల్లో. అలాంటి బీహార్లో 2019లో జేడీయూ, బీజేపీ కూటమిగా వెళ్ళినాయి. దాదాపు 40 స్థానాల్లో 39 స్థానాల్లో గెలిచారు. ఆల్మోస్ట్ వన్ సైడెడ్ అని చెప్పచ్చు. కానీ 2024లో నితీష్ కుమార్ ఇండియా ఎలియన్స్ వైపు ఉన్నారు. ప్రస్తుతం ఆయన బీహార్లో ముఖ్యమంత్రిలో ఉన్నారు. అధికారంలో ఉన్నది కూడా మహాగఠబంధన్. తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ జత కలిశారు వర్సెస్ ఎన్డీఏ. ఇండియా ఎలియన్స్ వర్సెస్ ఎన్డీఏలో ఏ పార్టీ రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలుచుకోవచ్చు, జనవరి 7వ తారీఖు ప్రకారం చూస్తే కనుక ముందుగా సీట్లు సంఖ్య చదివేటప్పుడు ముందు సీట్స్ ఓట్ షేర్ అనేది ఒకసారి చెప్తాను. ఆ ఓట్ షేర్స్ ప్రస్తుతం జనవరి 7వ తారీఖు ప్రకారం బీజేపీ 30% ఓట్ షేర్ సాధిస్తుంది, 11% ఓట్ షేర్ అధికంగా. ఎల్జేపీ, ఆర్వీ 7%, ఆర్ఎల్జేపీ 1%, ఆర్ఎల్జేడి 3%, హెచ్ఏఎంఎస్ 1%, మొత్తం కలిపి ఎన్డీఏకి 47% ఓట్ షేర్ సాధిస్తుంది. ఇంకా ఇండియా ఎలియన్స్ ఎట్లా ఉంది? ఆర్జేడీ 16% ఓట్ షేర్, జేడీయూ 13% ఓట్ షేరు, కాంగ్రెస్ 7% ఓట్ షేరు, సిపిఐఎంఎల్ 1% ఓట్ షేరు, సిపిఐ 1% ఓట్ షేరు, ఇండియా ఎలియన్స్ 38% ఓట్ షేర్ సాధించబోతుంది. అయితే ఇవన్నీ కూడా సీట్ల రూపాన మారే ముందు అసలు బీజేపీకి 11% ఓట్ షేర్ 2019లో కన్నా కూడా పెరగడానికి కారణమైతే ముఖ్యంగా 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, మొట్టమొదటిసారిగా యాదవ్ కమ్యూనిటీ తేజస్వి యాదవ్ని ముఖ్యమంత్రి చేయలేదు కాబట్టి నితీష్ కుమార్ మీద బాగా ఆగ్రహంగా ఉన్నారు. 25% యాదవ్ కమ్యూనిటీ ఓట్ బ్యాంకు బీజేపీ వైపు చూస్తున్నారు. రెండోది, లోక్సభ ఎన్నికలు వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఎప్పుడు చెప్పుకున్నట్టే మోడీ అనేది మెయిన్ ఫోకస్ అవుతుంది. అక్కడ ఎజెండా మోడీ ప్రధానమంత్రి అన్నది ఒక ఇది వస్తుంది. వచ్చినప్పుడు మోడీ వేవ్ అనేది బీహార్లో కూడా కనబడుతుంది. ఇంకా మూడోది, మధ్యప్రదేశ్లో మొన్న యాదవ్ కమ్యూనిటీ చెందిన ఆయన ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ని చేయటం కూడా యాదవ్స్ బీజేపీ వైపు కొద్దిగా సాఫ్ట్ కార్నర్గా ఉన్నారు. ఇంకా నాలుగోది, చాలా ముఖ్యమైనది, నితీష్ కుమార్ వ్యవహార శైలి ఎప్పుడు కూడా ఫ్లిప్ ఫ్లాప్ లాగా పార్టీలు మార్చుకుంటాము. అంతేకాకుండా దాదాపు 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పూర్తిగా వస్తుంది కానీ పక్కన ఉన్న మధ్యప్రదేశ్ లాగా ఎక్కడా కూడా అభివృద్ధి చేయలేదు బీహార్ రాష్ట్రాన్ని అనేది యాంటీ ఇన్కంబెన్సీ చాలా ఎక్కువగా ఉంది నితీష్ కుమార్ మీద. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా బీజేపీకి 11% ఓట్ షేర్ పెరగటానికి 2024లో దోహదపడుతుంది. ఇంకా బీజేపీ లేదా ఎన్డీఏ ఏ స్థానాల్లో గెలవచ్చు? ఎన్డీఏ చదువుతాను. వాల్మీకి నగర్, పశ్చిమ చంపారణ్, పూర్వీ చంపారణ్, శివహార్, సీతామర్హి, మధుబని, జాంజర్పూర్, పూర్నియా, దర్భంగా, ముజాఫర్పూర్, వైశాలి, గోపాల్గంజ్, సివాన్, మహారాజ్గంజ్, హాజీపూర్, ఉజర్పూర్, సంస్తీపూర్, బేగుసరాయ్, భగల్పూర్, బంకా, పాట్నా సాహిబ్, ఆరా, సాసారం, కరాకట్, నవడా, జాముయ్,
గయా, మంజర్, కతిహార్, సారన్, ఔరంగాబాద్ ఈ 31 స్థానాల్లో ఎన్డీఏ గెలుచుకునే అవకాశం ఉంది. ఇక ఇండియా ఎలియన్స్ ఎక్కడెక్కడ గెలవచ్చు? జహనాబాద్, బక్సర్, పాటలిపుత్ర, నలంద, మధేపురా, ఖగారియా, సుపౌల్, అరారియా, కిషన్గంజ్ ఈ 9 స్థానాల్లో ఇండియా ఎలియన్స్ గెలుచుకునే అవకాశం ఉంది. అయితే ఈ సీట్స్ ప్రొజెక్షన్ అంతా కూడా ప్రస్తుతం నితీష్ కుమార్ జేడీయూ, ఆర్జేడీ అలయన్స్లో ఉండి ఇండియా అలయన్స్లో ఉన్నారు కాబట్టి ఈ ప్రొజెక్షను. అయితే నితీష్ కుమార్ ఎప్పుడు ఎటువైపు మళ్ళుతారో ఎవరికీ తెలియదు. ఈ ఈక్వేషన్ కనుక మళ్ళీ నితీష్ కుమార్ ఎన్డీఏ వైపుకు వస్తే ఈ క్యాలిక్యులేషను, ఈ సీట్స్ ప్రొజెక్షను, ఈ సీట్ షేర్ ఇవంతా కూడా మళ్ళీ మారచ్చు. ప్రస్తుతానికి 2024 లోక్సభ ఎన్నికల్లో బీహార్ రాష్ట్రంలో ఇప్పుడున్న ఎలియన్స్ల ప్రకారం చూస్తే మాత్రం నేను చెప్పినట్టుగా ఇందాక మళ్ళీ ఎన్డీఏ ఎలియన్స్కి 31 స్థానాలు రాబోతున్నాయి, ఇండియా ఎలియన్స్కి 9 స్థానాలు రాబోతున్నాయి. అందులో ముఖ్యంగా ఇందులో చాలా ఆశ్చర్యకరమైనది ఏంటంటే జేడీయూ ఎక్కడా కూడా ఈసారి ఒక్క సీటు కూడా గెలుచుకోవట్లేదు లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీహార్లో. ఇది ఇంకా నితీష్ కుమార్కి అనేది డౌన్ఫాల్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. జేడీయూకి కూడా డౌన్ఫాల్ స్టార్ట్ అయింది బీహార్ రాష్ట్రంలో అనేది మనకు ఒక క్లియర్ హింట్ అండ్ ఇండికేషన్ వస్తుంది. అందుకే ఈ మధ్య జరిగిన బైపోల్లో కూడా బీజేపీయే అక్కడ గెలిచింది, కూటమి మీద విజయం సాధించింది. నితీష్ కుమార్ ఫేడ్ అవుట్ అవుతున్నాడు అన్నది నగ్న సత్యం బీహార్లో. రాబోయే రోజుల్లో అది మరి ఆర్జేడీ పికప్ చేసుకుంటుందా, బీజేపీ పికప్ చేసుకుంటుందా అసెంబ్లీ ఎన్నికలు వచ్చేటప్పటికి అనేది వేచి చూడాలి. ప్రస్తుతానికి లోక్సభ ఎన్నికల్లో బీహార్ రాష్ట్రానికి సంబంధించి అన్ని పార్టీల పరిస్థితి ఇది. థ్యాంక్ యూ.